మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. మరి ఇప్పటివరకు పాటల ద్వారా మహిమపరిచాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మనం ఎప్పుడూ మాట్లాడుకునే విషయాలే. చరిత్రలో వ్రాయబడిన సంగతులు అక్కరలేదు అనేవారు చాలామంది ఉన్నారు. పాత నిబంధనతో మనకి పని లేదు అనేవారు. కానీ లేఖనం ఏం చెప్తుంది అంటే, ఒకసారి ఆ మాట చూసుకుందాము, మరొకసారి జ్ఞాపకం చేసుకున్నట్టు ఉంటుంది కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. పై సందర్భంలో ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరిగిన విషయాలను వ్రాయిస్తూ, లేక పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ, పైన మనం చదువుతాం కదా, వారు మన్నాను భుజించటం, బండ నుంచి నీళ్లు త్రాగడం, వ్యభిచారం చేసిన వారు చనిపోవడం, సర్పము వలన సనిగిన వారు సర్పాల వలన చనిపోవడం, ఈ విషయాలన్నీ మాట్లాడుతూ అసలు అవన్నీ ఎందుకు జరిగాయంటే, అంటే పాత నిబంధనలోని చరిత్ర ఎందుకు జరిగింది అంటే వారి జీవితాలలో అది దృష్టాంతంగా సంభవించింది. ఎందుకంటే మనకు బుద్ధి కలగడానికి, వాటిని విని, వాటిని చదివి, వాటిని అర్థం చేసుకుని ఈరోజు మనం జాగ్రత్తగా బ్రతకడం కొరకే అవి జరిగాయి. దేవుడు వాటిని రాయించారు. మంచి నేర్చుకున్నప్పుడు ఆ మంచిని మనం చెయ్యాలి అనుకోవాలి. చెడు జరిగినప్పుడు ఆ చెడు నేను చేయకూడదు అనుకోవాలి. మరి అది మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా పాత నిబంధనలోని విషయాలు తప్పకుండా మనం జ్ఞాపకం చేసుకోవాలి, ధ్యానించుకోవాలి. అందులో భాగంగానే మనం ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ ఉన్నాము. ఈ రాత్రి కూడా బైబిల్ గ్రంథంలో నుండి ఒక స్త్రీని మన జ్ఞాపకం చేసుకుందాం. ఆమె జీవితం నుండి మనం ఏమి నేర్చుకోవాలి. ఈరోజు మనం మాట్లాడుకునే ఆ స్త్రీ ఎవరు అంటే ఫిలిస్తీయ కుమార్తె. మీలో ఇప్పటికే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఆ స్త్రీ ఎవరు అంటే ఫిలిస్తీయ కుమార్తెలలో ఒకరు. ఇంకా ఈజీగా చెప్పాలి అంటే సంసోను గారి భార్య. ఈరోజు మనం మాట్లాడుకునే ఆ స్త్రీ సంసోను గారి భార్య. ఏంటి ఆమె జీవితం, ఏం నేర్పిస్తుంది మనకి, మంచా చెడా రెండు ఉన్నాయా అనేది కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ముందుగా కొంచెం చరిత్ర చెప్తాను. దాను వంశానికి చెందిన, జోరియా పట్టణానికి చెందిన మానోహ అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనకి చాలా కాలం పిల్లలు లేరు. కొంతకాలం పోయిన తర్వాత దేవుడు వారికి ప్రత్యక్షమై, దేవుడు ప్రత్యక్షమవడం అంటే తెలుసు కదా, దేవదూతల ద్వారా మాట్లాడేవారు. మాట్లాడుతూ మీకు కుమారుని ఇస్తాను, దాను గోత్రంలో అతను గొప్పవాడవుతాడు, అతను ఒక బలవంతుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే పుడుతున్నాడు. అంటే అప్పటికి ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీన్ల చేతిలోనికి వెళ్ళిపోయారు. మనందరికీ తెలుసు కదా, న్యాయాధిపతుల గ్రంథం అంతా ఇశ్రాయేలీలు ఆజ్ఞను అతిక్రమించి దేవునికి కోపాన్ని పుట్టిస్తూ ఉంటే దేవుడు ఏదో ఒక అన్యరాజు చేతికి అప్పగిస్తూ ఉండేవాడు. మోయాబు రాజు చేతికో, అమ్మోనీల రాజు చేతికో, ఫిలిస్తీన్ల చేతికో ఇలా అప్పగిస్తూ ఉండేవారు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ చేతిలోనికి వెళ్ళారో వాళ్ళు కఠినంగా బాధ పెడుతున్నప్పుడు వీళ్ళు మరలా దేవుణ్ణి ప్రార్థించటం, దేవుడు ఒక న్యాయాధిపతిని పుట్టించి వారికిచ్చి అతని ద్వారా ఇశ్రాయేలు ప్రజలను అన్యరాజు చేతుల్లో నుంచి విడిపించేవారు. అలాగే సంసోను గారు పుట్టే నాటికి ఫిలిస్తీన్ల చేతిలోనికి వెళ్ళిపోయారు ఇశ్రాయేలీలు. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీలను ఏలుతూ ఉన్నారు. ఆ కాలంలో మానోహ దంపతులకు సంసోను గారు పుట్టడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే సంసోను గారి గురించి, దెలీలా గారి గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం మనం. ఇక ఈయన పుట్టుకకు మునిపే, గర్భంలో ఉన్నప్పుడే తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పుట్టిన తర్వాత బిడ్డ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దేవుడు ముందే తెలియచేశారు. ఓకే, పుట్టారు, ఆయన పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు, వివాహ సమయం వచ్చేసింది. ఇక మనం విషయం సంసోను గారి భార్య గారి గురించి కాబట్టి మిగిలినవి నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. ఇప్పుడు చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయ కుమార్తెలలో ఒక్కతెను చూచెను. అతడు తిరిగి వచ్చి
తిమ్నాతులో ఫిలిస్తీల కుమార్తెలలో ఒకతెను చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలెనని తన తల్లిదండ్రులతో అనగా, వారు, నీ స్వజనుల కుమార్తెలలోనే కానీ నీ జనులలోనే కానీ స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిస్తీలలో నుండి కన్యకును తెచ్చుకున్నట్టుకు వెళ్ళుచున్నావా అని అతనిని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను. అయితే ఫిలిస్తీన్లకేమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీలను ఏలుచుండిరి. మనం చదువుకున్న ఈ భాగంలో సంసోను గారు తిమ్నాతు అనే ఒక పట్టణానికి వెళ్ళారట. ఆ తిమ్నాతులో ఆ పట్టణానికి ముఖ్యమైన వ్యక్తి తిమ్నాతు అయ్యుండొచ్చు. తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయ కుమార్తెలలో ఒక్కతెను చూచాను. అందుకే మొదటి మీకు చెప్పాను, ఈరోజు మనం మాట్లాడుకునే స్త్రీ ఫిలిస్తీన్ల కుమార్తె అని. ఇక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. సంసోను గారు పెరిగారు, పెద్దవాడయ్యాడు, వివాహ వయసు వచ్చింది. ఇంకా వివాహం చేసుకోలేదు. కాకపోతే తిమ్నాతుకు వెళ్ళారు. అదొక ప్రాంతం. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళారో మనకు తెలీదు. కానీ అక్కడ ఒక కన్యకను చూశారు ఆయన. ఆమె చాలా అందంగా ఉండుంటుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, అందంగా ఉండుంటారు అనే నా అభిప్రాయానికి ఆ అభిప్రాయానికి రావడానికి కారణం ఏంటి అంటే, మీకు మాట చూపిస్తా. 15వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ ఏమవుతుందంటే, సంసోను గారు చేసుకున్న ఈమె మరొక వ్యక్తికి భార్య అయిపోతే తిమ్నాతు గారు సంసోను గారితో మాట్లాడుతూ ఉంటారు. ఏమని అంటే, 2వ వచనం చదువుతున్నాను నేను 15వ అధ్యాయంలో. ఆమె తండ్రి లోపలికి అతన్ని వెళ్ళనీయక, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివనుకుని నీ స్నేహితునికి ఆమెనిచ్చి తిని, ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా? ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును, చిత్తగించుము అనేను. ఇక్కడ మాట్లాడుతూ నీ భార్యను వేరే వ్యక్తికి ఇచ్చేసాను, అయితే నీకు మాట, నీ భార్యకు ఒక చెల్లెలు ఉందంటే, నాకు చిన్న కుమార్తె ఉంది, ఆమె ఈమె కంటే చక్కనిది అంటున్నారు. అంటే ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు, సంసోను గారి భార్య అందగత్తె అనమాట, చక్కనిదనమాట. ఆ అందాన్ని చూసిన ఆమె సంసోను గారి మీద మనసు పడి ఉండుంటుంది. కానీ ఆడపిల్లగాడు చెప్పలేకపోయిండొచ్చు. ఎందుకంటున్నానంటే, సంసోను గారు కూడా అందగాడు, బలవంతుడు, సాహస కార్యాలు చేయగలిగిన వ్యక్తి. అయితే ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, ఈ తిమ్నాతి కుమార్తె ఫిలిస్తీ జాతికి చెందిన ఆమె. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు సెలవిచ్చిన మాట ఏంటి అంటే, మీరు అన్యజాతి స్త్రీలను వివాహం చేసుకోకూడదు, మీ పిల్లల్ని వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళ పిల్లల్ని మీరు తెచ్చుకోకూడదు. ఇది దేవుడు చెప్పిన మాట. అలాంటప్పుడు ఫిలిస్తీన్లను విడిపించడానికి పుట్టిన కారణజన్ముడైనటువంటి సంసోను గారు మరి ఫిలిస్తీ కుమార్తెను ఎలా వివాహం చేసుకుంటారు? ఇది దేవుని చట్టానికి విరుద్ధం కదా, చేసుకోకూడదు కదా, దేవుడు చెప్పిన మాట కదా, చేసుకోకూడదు. మరి ఎందుకు చేసుకుంటున్నారు అంటే, నచ్చితే చేసేసుకోవచ్చా అంటే, ఆయన మనసుకి నచ్చింది కాబట్టి చేసేసుకున్నారా అంటే, ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. మీకు రావాల్సిన ప్రశ్న ఏంటంటే, మరి యోసేపు గారు అన్ని జాతి స్త్రీని వివాహం చేసుకున్నారు కదండి, మోషే గారు అన్ని జాతి స్త్రీని వివాహం చేసుకున్నారు కదండి కదా, మనకు తెలుసు కదా. యోసేపు గారి భార్య ఆసెనత్ గారు ఓగు యాజకుని కుమార్తె, మోషే గారి భార్య సిప్పోరా గారు మిద్యాను యాజకుని కుమార్తె. మరి వీళ్ళిద్దరూ ఇశ్రాయేలీలు కాదా? ఇశ్రాయేలీలలో ఒకరైన యోసేపు గారు, ఆ తర్వాత 12 గోత్రాలు ఆయన ఒక గోత్రం కదా మనకు తెలిసి. మరి ఆయన అన్ని జాతి స్త్రీని వివాహం చేసుకున్నారుగా. ఆ తర్వాత లేవి గోత్రంలో నుంచి వచ్చిన మోషే గారు అన్ని జాతి స్త్రీని వివాహం చేసుకున్నారుగా. అక్కడ లేని చట్టం ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే, కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. అవేంటంటే, యోసేపు గారి కాలానికి కానీ మోషే గారి కాలానికి కానీ ఈ చట్టం లేదు. ఈ చట్టం ఎప్పుడొచ్చింది? మీరు ఐగుప్తుని విడిచి కనానులోనికి చేరిన తరువాత అక్కడ నివసించేటప్పుడు మీరు వాళ్ళని వీళ్ళని వాళ్ళు చేసుకోకూడదు. అంటే ముందు చేసుకోవచ్చానా అంటే, అక్కడున్న పరిస్థితులను బట్టి చేసుకున్నారు, అందుకే దాన్ని దేవుడు తప్పుగా పరిగణించలేదు. మరి దేవుడు చెప్పిన మాట ఏంటి మీకు తెలుసు కదా. ద్వితీయోపదేశకాండంలో మీరు ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము
7వ అధ్యాయము 1 నుండి. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనులను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీలు, అమోరీలు, కనానీలు, పెరిజ్జీలు, హివ్వీలు, ఎబూసీలను 7 జాతులను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు. 3వ వచనం చదువుతున్నా. నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెనియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెలను పుచ్చుకొనకూడదు. ఎప్పుడు చెప్తున్నారు? మీరు కనానులోనికి చేరిన తర్వాత, కనానీలందరినీ వెళ్ళగొట్టి ఆ భూభాగాన్ని నేను మీకు ఇచ్చిన తర్వాత వాళ్ళందరినీ మీరు తరిమేయాలి, చంపేయాలి, వెళ్ళగొట్టాలి తప్ప వాళ్ళతో మీరు వియ్యమందకూడదు. ఇది దేవుడు చెప్పిన మాట. ఇప్పుడు మోషే గారి ప్రయాణం అయిపోయింది. మోషే గారు మరణించారు, యెహోషువ గారు వచ్చారు, ఇశ్రాయేలును కనానుకు చేర్చేశారు, భూభాగాలను 12 గోత్రాలకు పంచేశారు. 11 గోత్రాలకు పంచారు, 12వ గోత్రం అందరికీ యాజకత్వం చేయాలి. ఇది మనకు తెలిసిన విషయం. ఇప్పుడు మనం న్యాయాధిపతుల గ్రంథం చదివే నాటికి ఇశ్రాయేలు ప్రజలు అన్యజాతి ప్రజలను వివాహం చేసుకోకూడదు, ఇది చట్టం. యోసేపు గారు చేసుకునేటప్పటికీ ఆ చట్టం లేదు, మోషే గారు చేసుకునేటప్పటికీ ఆ చట్టం లేదు. కానీ సంసోను గారి దగ్గరికి వచ్చేటప్పటికి చట్టం వచ్చింది. రైట్. మరి చట్టం వస్తే సంసోను గారు ఎందుకు అన్యజాతి స్త్రీని వివాహం చేసుకున్నారు అంటే ఈ సందేహం మనకు వస్తుందనే దేవుడు అక్కడే వ్రాయించారు. తల్లిదండ్రులకు కూడా ఆ సందేహమే ఉంది. ఆయన వెళ్ళారు, అమ్మాయిని చూసుకున్నారు, ఆమె చాలా నచ్చింది, ఆమె నాకు ఇష్టమైంది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కొంచెం మనం ఆలోచన చేస్తే తిమ్నాతుకు ఏ పని మీద వెళ్ళారో లేకపోతే అన్నీ చూడటానికి వెళ్ళారో మనకు తెలియదు. కానీ సంసోను గారు ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత తిమ్నాతీయ కుమార్తె చాలా అందగత్తెయి, మంచి కన్యక కాబట్టి ఆమెను చూడగానే సంసోను గారికి బాగా నచ్చింది, మనసు పారేసుకున్నారు. మన యాకోబు గారు రాహేల్ గారిని చూసినప్పుడున్న ఫీలింగ్ ఉంటుందేమో. చాలా చక్కగా ఉన్నారు కాబట్టి ఆమె నచ్చింది. అలాని నచ్చింది కదా అని ఆయనకున్న బలము చేత ఆమెను రహస్యంగా దొంగతనంగా తెచ్చేసుకొని వివాహం చేసుకోవాలనుకోలేదు సంసోను గారు. తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఆమె నాకు నచ్చింది, మీరు వెళ్ళి మాట్లాడి ఆ అమ్మాయిని నాకు తీసుకొచ్చి నాకు పెళ్లి చేయండి అని అడిగాడు. ఎంత మంచి కుమారుడు అని చెప్పొచ్చు ఆయనను మనం కదా. బలవంతుడు, ఏదైనా చేయగలిగిన. ఎందుకంటే అప్పటికే దేవుని ఆత్మ సంసోను గారిని ప్రేరేపిస్తుంది. మనం 13వ అధ్యాయం చివరి వచనం చదువుకున్నప్పుడు 13వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 24, 25 వచనాలు నేను చదువుతున్నాను. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జోర్యాకును ఎస్టాయేలుకును మధ్యనున్న మహేనదానులో అతన్ని రేపుట మొదలుపెట్టెను. అంటే దేవుని ఆత్మ సంసోను గారిని రేపుతూ అవసరమైన ప్రతి చోట తన కార్యాలను జరిగిస్తూ సంసోను గారు ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలును విడిపించడానికి పుట్టారు అనే విషయం అందరికీ అర్థమయ్యేలా దేవుడు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈయన తిమ్నాతుకు వెళ్ళి అమ్మాయిని చూసి అమ్మాయి మీద మనసు పారేసుకుని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకునే నాటికే దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపిస్తుంది, అప్పటికే అతనిని రేపుతూ ఉంది అనే విషయం మన జ్ఞాపకాలలో ఉండాలి. కానీ తల్లిదండ్రులు అనుకుంటున్నారు, ఫిలిస్తీ కుమార్తెలు కావాలంటున్నావేంటి నువ్వు, వాళ్ళు అన్నిలు కదా, సున్నతి లేనివారు కదా, సున్నతి లేని వారితో మనకి ఎలాంటి సంబంధం ఉండకూడదు కదా, నువ్వు పెళ్లి చేసుకోవాలంటే మన పిల్లలు ఎంతమంది లేరు వాళ్ళు చెప్తారు కదా. తల్లిదండ్రులు ఏమని చెప్తారు, నీ స్వజనుల కుమార్తెలలోనే కానీ నా జనులలోనే కానీ స్త్రీ లేదనుకున్నావా. నీ స్వజనులు అంటే మిగిలిన అన్ని గోత్రాలలో ఉన్న ఆడపిల్లలు, వీళ్ళ దాను గోత్రం కదా, మిగిలిన గోత్రాలలో ఉన్న పిల్లలు. ఇక నా జనులు అంటే ఆ వంశం చెందిన వారై ఉండొచ్చు, అంటే దాను గోత్రంలో చెందిన వారై ఉండొచ్చు, అంటే మిగిలిన గోత్రాలలోనూ ఉన్నారు, మన గోత్రంలోనూ ఉన్నారు, ఇంకా చెప్పాలంటే మన వంశంలో ఉన్నారు. ఇన్ని గోత్రాలలో మన వంశంలో ఇంతమంది పిల్లలు ఉండగా సున్నతి లేని ఫిలిస్తీన్లు ఎందుకు కోరుకుంటున్నావు అనే ప్రశ్న వాళ్ళు వేశారంటే మనలాంటి ఆలోచనే వాళ్ళకి ఉంది, అన్య జాతి స్త్రీలను వివాహం చేసుకోకూడదు కదా అని. కానీ అక్కడే దేవుడు చెప్పిన సమాధానం ఏంటి అంటే, ఫిలిస్తీన్లకేమైనా చేయుటకై యెహోవా చేత అతను రేపబడిన సంగతి వాళ్ళు తెలుసుకోలేదు. ఇంతకీ ఇతని మనసు తిమ్నాతి కుమార్తె మీద, ఫిలిస్తీన్ల మీద పడడానికి గల కారణం ఏంటి అంటే, ఆమెను అడ్డం పెట్టుకుని సంసోను ఆమెను వివాహం చేసుకుని ఫిలిస్తీన్లను నాశనం చేయడం అనేది దేవుని సంకల్పంలో భాగం.
అంటే ఒక మాట చెప్పాలి అంటే ఈమెను వివాహం చేసుకోవడం అనేది ఈయనగా ఒక అన్యజాతి స్త్రీని చేసుకోవడం అనేది కాదు ప్రాముఖ్యమైన విషయం. ఒక అన్యజాతి స్త్రీని వివాహం చేసుకుని అది ఫిలిస్తీ కుమార్తెని వివాహం చేసుకుని ఫిలిస్తీలను ఓడించాలి, ఫిలిస్తీలను నాశనం చేయాలి, వాళ్ళ చేతుల్లో నుంచి ఇశ్రాయేలును విడిపించాలి. అందుకొరకే సంసోను గారికి ఆమె మీద మనసు పడింది అని వాక్యం సెలవిస్తున్న విషయం. ఇక్కడ దేవుడు ప్రత్యేకంగా రాయించిన మాట ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు అలా ఎందుకు మాట్లాడారు? ఏంటి మన స్వజనుల్లో లేరా, లేక నా జనులలో లేరా, ఎక్కడ లేరనుకుని నువ్వెందుకు వెళ్ళావు అని అడగడం వెనుక ఆంతర్యం ఏంటి అంటే వాళ్ళు అన్యులు కదా, మనకు వాళ్ళతో వియ్యం అందుకోకూడదు కదా. అంటే వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంది? మనలానే ఉంది. కానీ వెంటనే దేవుడు తెలియచేస్తున్న విషయం ఏంటంటే ఫిలిస్తీన్లకు ఏమైనా చేయడం కొరకే సంసోను గారి మనసు తిమ్నాతు కూతురు మీద పడింది. ఓకే, వాళ్ళకి అర్థం కాకపోయినా సంసోను గారి బలవంతంతో తల్లిదండ్రులను తీసుకొని ఆమెను చూడడానికి వెళ్ళారు. మనకు తెలుసు, వెళ్ళేటప్పుడు సింహం ఎదురవుతుంది, చీల్చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ వెళ్తారు, అప్పుడు సింహము చెవిలో నుంచి తేనొస్తుంది, అది ఇస్తారు. కానీ సింహాన్ని చంపినప్పుడు కానీ సింహం చెవిలో నుండి తేనొచ్చినప్పుడు కానీ సంసోను గారు తల్లిదండ్రులకు చెప్పలేదు, మనకు తెలిసిన విషయం. ఎట్టకేలకు వెళ్ళిపోయారు, తిమ్నాతి ఇంటికి వెళ్ళిపోయారు, అమ్మాయిని వివాహం చేసుకోవడం జరిగిపోయింది. ఇక్కడ నేను అడగాలనుకుంటున్న మాట ఏంటి అంటే ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీలను ఏలుతున్నారు, అంటే వాళ్ళది పై చెయ్యి, ఇశ్రాయేలుది కింది చెయ్యిలా ఉంది కదా. సంసోను గారంటే మనసు పడ్డారు, సంసోను గారి కంటే తిమ్నాతి కూతురు నచ్చింది కాబట్టి చేసుకోవాలనుకున్నారు. కానీ ఫిలిస్తీన్లు ఎందుకు సంసోను గారికి పిల్లనివ్వాలనుకున్నారు? వాళ్ళ జాతీయులు కాదు కదా. పైగా బానిసలుగా వాళ్ళ చేతి కింద బ్రతుకుతున్న అబ్బాయికి అఫీషియల్గా ఉన్నత స్థితిలో ఉన్న లేకపోతే ఏలికలుగా ఉన్నవారు తమ పిల్లల్ని ఇవ్వడం ఎలా జరిగింది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. సంసోను గారికి అంటే అమ్మాయి నచ్చింది, మగపిల్లాడు కాబట్టి అమ్మాయిని చేసుకోవాలనుకున్నాడు, ఇది ఓకే. కానీ మరి ఫిలిస్తీన్లు ఎలా ఉన్నారు అప్పటికే అంటే ఇశ్రాయేలీల మీద అధికారులుగా ఉన్నారు, ఇశ్రాయేలీలు వాళ్ళ చేతుల్లో ఉన్నారు. మరి అధికారం కలిగిన వాళ్ళు తమ అమ్మాయిని తమ దగ్గర బానిసలుగా బ్రతుకుతున్న వారికి ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రావడానికి కారణం ఏంటి అంటే ఖచ్చితంగా సంసోను గారి బలాన్ని, సంసోను గారి ధైర్యాన్ని, సంసోను గారి చరిత్రను వారు తెలుసుకొని ఉండాలి. ఇంకా చెప్పాలంటే అందగాడు కూడా సంసోను గారు, మామూలుగా అందగాడు, బలవంతుడు, జ్ఞానవంతుడు, ఇశ్రాయేలులకి న్యాయాధిపతిగా ఉన్నవాడు. ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు ఇవన్నీ ఒకెత్తైతే సంసోను గారు చేస్తున్న కార్యాలు ఫిలిస్తీన్లలోని తిమ్నాతు దృష్టిని ఆకర్షించుంటుంది. అతన్ని చూసినప్పుడు వాళ్ళు మనకు బానిసలైనా ఇతడు చాలా బలవంతుడు కాబట్టి ఇతడు నాకు అల్లుడైతే బాగుంటుంది అనుకున్నాడేమో, ఇది మన ఊహ మాత్రమే. ఎందుకంటే మరి వాళ్ళు వీళ్ళని చేసుకోవడానికి ఛాన్స్ లేదు, అసలు వీళ్ళకి పడదు. మీరు ప్రారంభం నుండి చూసుకోండి, ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలులకి ఎక్కడ పడదు. ఇది మొదలుకొని ఇంకన్నీ ఎక్కడ చూడు, దావీదు గారితో సమయంలో కానీ సౌలు గారి సమయంలో కానీ ఎక్కడ ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీలు మంచిగా ఉన్నట్టు మనకు కనబడదు. మరి ఎందుకు ఫిలిస్తీయుడైన తిమ్నాతు తన కూతుర్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అంటే ఏ తండ్రి అయినా తన కుమార్తెను అన్ని రకాలుగా బాగున్న వ్యక్తికి ఇవ్వాలి అనుకుంటాడు. మరి ఇప్పుడు సంసోను గారి జాతి ఫిలిస్తీన్ల చేతిలో ఉన్నప్పటికీ సంసోను గారి పరిస్థితి మాత్రం అద్భుతంగా ఉంది. మంచి వయసులో ఉన్నారు, అది వివాహ వయసు, అది మంచి అందగాడు, బలవంతుడు. నేను అనుకుంటాను, నా అభిప్రాయం ప్రకారం ఏదో సాహస కార్యం ఏదో చేసే ఉంటాడు ఆయన అక్కడ. అది చూడడాన్ని బట్టి అమ్మాయికి నచ్చుంటారు, ఆయన అమ్మాయి తండ్రికి నచ్చుంటారు. అందుకే వాళ్ళు కూడా తమ అమ్మాయిని వీళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడి ఉంటారు. వీళ్ళకి ఇష్టమై వెళ్ళుండొచ్చు, కానీ వాళ్ళు కూడా అంగీకరించి పెళ్లి చేశారు అంటే సంసోను గారు వాళ్ళకి నచ్చుండాలి. ఒక బానిసను లేక ఒక సేవకుణ్ణి, ఇంకేం చెప్పాలంటే వారి చెరలో ఉన్న వారిలో నుండి ఒక వ్యక్తిని వివాహం చేసుకోవడము అంటే ఖచ్చితంగా అతనిలోని ఎన్నో లక్షణాలను చూశారు. కానీ సంసోను గారి వైపు నుండి ఏంటి అంటే ఆ అమ్మాయిని చాలా ప్రేమించారు, ఇష్టపడ్డారు. అందువలన పెళ్లి చేయాలనుకున్నారు, పెళ్లి చేశారు. పెళ్లి కూడా అత్తగారింటి దగ్గరే జరిగిపోయింది సంసోను గారికి. పెళ్ళైపోయిన తర్వాత అక్కడ ఆచారం ఏంటి అంటే పెండ్లి కుమార్తెను చూడడానికి లేక పెళ్లి చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు పెండ్లి కుమారుడు తమ తండ్రిని పెళ్లి కూతురుకు చూపించేటప్పుడు విందు చేస్తారట. అది మనకు రాయబడిన మాట. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 10వ వచనంలో, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనంలో అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను. తన భార్య అంటే కాబోయే భార్య అని తన తండ్రి చూడబోతున్నప్పుడు పెళ్లి కొడుకు విందు చేస్తాడట. అది వాళ్ళ సంప్రదాయం అయ్యుండొచ్చు.
విందు చేశాడు. అచ్చటి పెండ్లి కుమారులు అట్లు చేయటం మర్యాద, అది వాళ్ళ దేశ సంప్రదాయం అనుకుందాం. ఇప్పుడు వారు అతని చూచినప్పుడు అతని యొద్ద ఉండుటకు 30 మంది స్నేహితులను తోడుకొని వచ్చిరి. పెళ్లి కొడుకు వెళ్ళాడు కదా, పెళ్లి కొడుకు తన ఇంటి నుండి అత్తగారింటికి వెళ్ళాడు. అక్కడ పెళ్లి జరుగుతుంది. అక్కడంటే ఇతనికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండరు కదా, ఇతని స్నేహితులు అలాంటి వారందరూ తన ఊరిలో ఉంటారు. ఈయన తల్లిదండ్రులు మాత్రమే తీసుకుని వెళ్ళాడు, పెళ్లి చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, మా అల్లుడు ఒంటరిగా ఉండడం బాగోదు, ఇతను కొంతమంది స్నేహితులు తెచ్చిస్తే సంతోషిస్తాడని 30 మంది స్నేహితులని సంసోను గారి దగ్గరికి తీసుకొచ్చారట. అక్కడ సంప్రదాయం ఏంటంటే 7 రోజులు తండ్రికి చూపించేటప్పుడు విందు ప్రారంభించి పెళ్ళి 7 రోజులు జరుగుద్ది. ఇది మనకి తెలిసిన విషయమే. 7 రోజులు పెళ్లి జరుగుద్ది, 7 రోజులు విందు జరుగుద్ది. ఈ 7 రోజులు ఒంటరిగా ఉండాలి అంటే ఇబ్బందిగా ఫీల్ అవుతాడు పెళ్లి కొడుకు. కాబట్టి అక్కడ వారు ఆ వయసు కలిగిన వాళ్ళని ఒక 30 మందిని తీసుకొచ్చి సంసోను గారి దగ్గర పెట్టారు. వాళ్ళు చక్కగా అన్ని విషయాలలో ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇతన్ని సంతోషపరుస్తూ ఒంటరిగా లేకుండా, లేకపోతే నేను ఒంటరిగా ఉన్నాను అనే ఫీలింగ్ కలగకుండా సంసోను గారికి సపోర్ట్ చేస్తూ ఫ్రెండ్స్ 30 మందిని తీసుకొచ్చాడు తిమ్నాతు. ఆ 30 మందితో కలిసి హ్యాపీగా గడుస్తూ ఉండగా సంసోను గారికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే ఆయన అడుగుతున్నారు, చదువుదాం. 14వ అధ్యాయం 12వ వచనం, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు సంసోను, మీకిష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను. ఇది సంప్రదాయం కాకపోయి ఉండొచ్చు, విందు వరకు సంప్రదాయమే. విందుకొచ్చినప్పుడు ఒంటరిగా ఉండకుండా కొంతమంది స్నేహితులను ఇవ్వడము సంప్రదాయమే. కానీ పొడుపు కథ వేసే సంప్రదాయం ఉందో లేదో మనకు కనబడట్లా. కానీ సంసోను గారు అడుగుతున్నారు, మీకిష్టమైతే నేను ఒక విప్పుడు కథను వేస్తా, విప్పుతారా అని అడిగారు. అప్పుడు వాళ్ళు, మీరు ఈ విందు జరుగు 7 దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను మీకు ఇస్తా అంటే, సరే దాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు. 7 రోజులు విందు జరుగుద్ది. 7వ రోజు విందు ముగిసిన తర్వాత సంధ్యా సమయం, చీకటి పడే సమయానికి ఆ విప్పుడు కథ భావాన్ని వాళ్ళు చెప్పాలి. అప్పుడు వాళ్ళు గెలిచినట్లు. చెప్పలేకపోతే చెప్తారు సంసోను గారు, ఈయన గెలిచినట్లు అవుతుంది. ఓకే, ఇప్పుడు 7 దినాలు విందు ఆనందంగా చక్కగా జరుపుకోవాలి. కానీ ఏం జరిగింది ఇక్కడ అంటే, ఎప్పుడైతే సంసోను గారు విప్పుడు కథ వేశారో ఇక అదొక పెద్ద టాస్క్ అయిపోయింది అక్కడ. అది విప్పకపోతే పరువు పోతుంది, ఓడిపోతాం. ఫిలిస్తీన్లు అంటే ఏంటి? ఇశ్రాయేలులు ఏలుతున్న వారం. మామూలుగా కూడా వాళ్ళు ఎలా ఉండారు ఫిలిస్తీన్లు? చాలా ఆజానుబాహులు. మనం ఆల్రెడీ నెఫీలీలు గురించి నేర్చుకున్నప్పుడు గొల్యాతు గారు ఆ జాతి నుంచి వచ్చిన వారిని చూసాం. చాలా ఎత్తుగా ఉంటారు, వాళ్ళ కళ్ళ ముందు ఇశ్రాయేలీలు మిడతల్లా ఉంటారు. కాబట్టి వాళ్ళ పర్సనాలిటీనే చాలా గొప్పగా ఉంటుంది, తెలివిగలిగిన వాళ్ళమనే ఒక ఆలోచన ఉంటుంది. అందులో ఇప్పుడు మన ఇంటికి వచ్చాడు అల్లుడు, మనం ఇక్కడ ఏది చేసినా మనం గెలవాలి. కాబట్టి పొడుపు కథ వేసేశారు. కానీ ఆ పొడుపు కథ యొక్క లేక ఆ విప్పుడు కథ యొక్క భావం తెలియక కొట్టేసుకుంటున్నారు. 3 రోజులు గడిచిపోయింది, ఏమీ ఆన్సర్ తెలియలేదు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించుకున్నారు. ఏం చేశారో చూద్దాం మనం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి, నీ పెనిమిటి ఆ విప్పుడు కథభావమును మాకు తెలుపునట్లు అతని లాలన చేయుము, లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసదము, మా ఆస్తిని స్వాధీనపరుచుకున్నటకే మమ్మల్ని పిలిచితిరా అనిరి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మీరు ఈ వచనాన్ని ఇలాగే ఉంచి మీరు 16వ వచనాన్ని చదివితే, కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి కానీ ప్రేమింపలేదు, నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాని నాకు తెలుపనైతివి అనగా, అతడు నా తల్లిదండ్రులకైనను దాన్ని తెలుపలేదు, నీకు తెలుపుదునా అన్నప్పుడు ఆమె వారి విందు దినములు 7 అతని యొద్ద ఏడ్చుచూ వచ్చెను. ఈ వచనాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, 7 దినములలోగా చెప్పాలి. వీరు చాలా ప్రయాసపడుతున్నారు కానీ ఆ కథభావం వారికి తెలియట్లేదు. మనకు 14వ వచన చివరి మాటలో 3 దినములలోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి. మొదటి రోజు వచ్చారు, ఏంటి నా విప్పుడు కథ భావం మీకు తెలిసిందా అని అడిగారు. ఆయన, లేదండి తెలియలేదు, తెలుసుకుంటాం, తప్పకుండా 7 రోజుల్లో చెప్తాం అంటున్నారు. వెళ్ళిపోయారు. 2వ రోజు వచ్చారు, ఏంటి నా విప్పుడు కథ తెలిసిందా? లేదండి తెలుసుకుంటాం, ఇంకా మాకు 5 రోజులు టైం ఉందిగా అన్నారు. 3వ రోజు వచ్చారు, చెప్పలేకపోయారు.
3 రోజులైనా చెప్పలేకపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సంసోను గారి భార్య దగ్గరకు వచ్చారు. సంసోను గారి భార్య దగ్గరకు వచ్చి, ఇదిగో చూడమ్మా, నీ భర్త మాకొక విప్పుడు కథ వేశాడు, ఇది మేము ఏ విధంగానైనా మేమే గెలవాలి, మాకు తెలీదు కానీ మేము గెలవాలి అంటే ఏంటి అర్థం? కనుక్కొని నువ్వే మాకు చెప్పాలి అంతే. నువ్వేం చేస్తావో మాకు తెలీదు, ఇంకా చెప్పమా ఏం చేస్తావో, నీకు చేతనైతే లాలన చేసి నీ భర్త దగ్గర నుండి ఆ విషయాన్ని కనుక్కొని మాకు చెప్పు, మీరు చెప్పాలి అంతే. నేను నీవు చెప్పకపోతే నిన్ను నీ తండ్రి ఇంటి వారిని అగ్ని వేసి కాల్చేస్తాం అని చెప్పారు. నిన్ను నీ తండ్రి ఇంటి వారిని చంపేస్తామంటే బాగుంటుంది కదండి, అగ్ని వేసే చంపేస్తామని ఎందుకంటున్నారు? అగ్ని వేసే చంపేస్తామంటే అగ్ని ప్రమాదంలో చనిపోయారని చెప్దాం అనుకుంటున్నారేమో, అంటే చంపేయాలి కానీ వాళ్ళ మీదకి రాకుండా చూసుకుందాం అనుకుంటున్నారేమో. ఎందుకంటే వాళ్ళు ఈ మాట ఇక్కడ చెప్పడమే కాదు, ఆ తర్వాత జరిగింది కూడా అదే. ఎప్పుడైతే ఈ మాట ఆమె దగ్గరకు వచ్చిందో, నువ్వు గనక ఆ విప్పుడు కథ భావాన్ని మాకు చెప్పకపోతే నిన్ను నీ తండ్రి ఇంటి వారిని చంపేస్తాం అంటే మనకు అర్థమైనంత వరకు ఈమెకు ఒక తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, ఒక చెల్లుంది, ఇంకా ఉన్నారేమో మనకు తెలీదు. ఇప్పుడు నీ తండ్రి ఇంటి వారందరినీ చంపేస్తామనగానే ఏ ఆడపిల్లైనా సరే మీరు గమనించండి, ఏ ఆడపిల్లైనా సరే భర్త ఇంటి వారిని ఒక మాటన్నా ఒకవేళ ఏదైనా సందర్భంలో సహిస్తుందేమో కానీ పుట్టింటి వాళ్ళనంటే మాత్రం సహించదు ఆడపిల్ల. అది లోకంలో జరిగే ఒక సంఘటన, ఇది అందరికీ తెలిసిన సత్యమే, అందరి జీవితాల్లో జరిగేది కూడా. అలానే భర్త ఇంటి వారిని అంటే ఒప్పుకుంటారని నేను అన్నగాని, ఒకవేళ ఒప్పుకోసేస్తే ఒక మాట అయినా పడడానికి ఇష్టపడతారేమో కానీ పుట్టింటి వాళ్ళు మాత్రం ఏమి ఇవ్వకపోయినా ఏం చేయకపోయినా ఒక మాట అంటే మాత్రం ఒప్పుకోరు. అసలు వాళ్ళకి ఏదైనా కీడు సంభవిస్తుందంటే తట్టుకోరు. ఇప్పుడు ఈ అమ్మాయి చేసింది కూడా అదే. సంసోను గారి భార్య చేసిన పని కూడా ఏంటి అంటే, నిన్ను నీ తండ్రి ఇంటి వారిని అగ్నితో కాల్చి చంపేస్తాం అనగానే, అమ్మో నా తండ్రి ఇంటి వారు చనిపోతారా, అయితే నేను ఏదో ఒకటి చేసి ఆ రహస్యాన్ని కనుక్కుని నా ప్రజలకు చెప్పాలి, నా తండ్రి ఇంటి వారిని నేను కాపాడుకోవాలి అనుకుంది. ఈ సందర్భంలో ఒక కథ చెప్తాను మీకు, అంటే బయట జరిగింది, బయట చెప్పుకునేది ఒకటి చెప్తాను మీకు. తమ్ముడు ఆడుకుంటూ ఇంటిలో ఏదో బ్యాట్తో ఆడుకుంటూ ఉండగా దాన్ని ఏమంటారు, టీపాయ్ మీద ఉన్నటువంటి గాజు ఫ్లవర్ వాజ్ పడి పగిలిపోయింది, ముక్కలైపోయింది. అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు ఎవరో ఒకళ్ళు ఇద్దరు. అయితే తను ఆడుకుంటున్నప్పుడు తన బ్యాట్ తగిలి ఫ్లవర్ వాజ్ పగిలిపోయింది అనమాట. పగిలిపోగానే పిల్లోడికి చాలా భయం వేసిపోయింది. అక్కొచ్చి అంది, నువ్వు ఇది పగలగొట్టింది నువ్వే, నేను ఖచ్చితంగా నాన్నకి చెప్పేస్తాను అంటే, అక్క ప్లీజ్ తమ్ముడు అనుకుందాం, అక్క ప్లీజ్ చెప్పకు, నాన్నకి చెప్పకు, నీకు ఏది కావాలంటే అది చేసి పెడతాను అని అడిగాడట. అయితే ఓకే, ఈ డీల్ కుదుర్చుకుందాం, ఇక నుండి నేను ఏది అడిగితే అది నువ్వు చేస్తే నేను నాన్నకి చెప్పను అన్నాడట. సరే అక్క అన్నాడు. ఉదయమే లేచింది, తమ్ముడు అంది. ఏంటక్క అంటే, ఇల్లు ఊడవాలరా అంది. నేను ఊడను పో అంటే, అయితే నాన్నకి చెప్తా అందంట. అయితే పాపం లేచి భయం వేసి చక్క ఇల్లంతా ఊడ్చేశాడు, గిన్నెలన్నీ కడిగేశాడు, ఏది చెప్తే అది చేసేస్తున్నాడు. ఎందుకు? ఫ్లవర్ వాజ్ పగిలిపోయిందని సంగతి తెలిస్తే తండ్రి కొడతాడేమో, అది తెలియకుండా ఉండాలంటే అక్క చేతుల్లో ఉంది కాబట్టి సీక్రెట్గా ఉంచుదాం అనుకున్నాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. పాపం పనంతా పిల్లోడే చేస్తున్నాడు. ఆవిడ చక్కగా కాలు మీద కాలేసుకొని ఆ వంక ఒకటి చూపించి హ్యాపీగా ఉండిపోతుంది అనమాట. ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు వాళ్ళ అమ్మమ్మ గారు వచ్చారంట ఇంటికి. వచ్చి 2 రోజుల నుండి వెళ్ళిపోతూ మగపిల్లాడు కదా, ఒక 1000 రూపాయలు తీసి పిల్లోడి చేతికిచ్చి దాచుకోమని చెప్పింది అమ్మమ్మ. ఓకే, ఆమె వెళ్ళిపోగానే అక్కొచ్చి, తమ్ముడు అమ్మమ్మ నీకు ఇచ్చిన 1000 రూపాయలు నాకు ఇవ్వరా అని అడిగిందంట. 1000 100 మీ ఇష్టం, ఏదో పెట్టుకుంది, కదే కదా. ఇవ్వరా అనగానే ఇవ్వను, అమ్మమ్మ నాకు ఇచ్చింది నేను ఇవ్వను అంటే, అయితే నాన్నకి చెప్పమంటావా అందంట. అరే ఏంటి ఈ పరిస్థితి, దేన్ని చూసినా ఏ విషయం వచ్చినా నాన్నకి చెప్పను అంటుంది. ఇక నేను దీన్ని ఎంతకాలం భరించాలి అనిపించి సాయంత్రం మెల్లగా అక్క లేని సమయం చూసుకుని తండ్రి దగ్గరికి వెళ్ళడమే కాళ్ళ మీద పడిపోయి, నాన్నగారు నన్ను క్షమించండి, మన ఇంట్లో ఫ్లవర్ వాజ్ నేనే పడగొట్టాను, నా బాల్ తగిలి నా బ్యాట్ తగిలి పగిలిపోయింది, దయచేసి నన్ను క్షమించండి, ఇంకెప్పుడు నేను అలా చేయను అని కాళ్ళు పట్టుకుని ఏడ్చాడట. ఎంతైనా తండ్రి కదా, అదేముంది నాన్న, పోన్లే మళ్ళీ కొనుక్కుందాం మనం, దానికి నువ్వేం భయపడక్కర్లేదు, వదిలే అని చెప్పాడట. ఇప్పుడు అతనికి ఏమొస్తుంది, ధైర్యం వస్తుంది అనమాట. సాయంత్రం అయింది, అక్క స్కూల్ నుంచి వచ్చి తమ్ముడి దగ్గరికి వచ్చి, ఎరా తమ్ముడు
అంది. ఏంటక్క అంటే, ఆ 1000 రూపాయలు ఇస్తావా అని అడిగింది. నేను ఇవ్వను పో అన్నాడు. అయితే నాన్నకి చెప్పమంటావా అంది. చెప్పుకో అన్నాడు. ఎందుకని? ఆల్రెడీ నాన్నకి అతను చెప్పేశాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయడు అనే ధైర్యం అనమాట కదా. ఎందుకు ఈ సందర్భాన్ని చెప్పాను అంటే, సంసోను గారి భార్య దగ్గరకు ఆ ఫిలిస్తీన్ల ఆ కుర్రవాళ్ళందరూ వచ్చినప్పుడు, ఆ విప్పుడు కథను చెప్పకపోతే చంపేస్తాము అన్నప్పుడు, ఆమె ఖచ్చితంగా దాన్ని తన భర్తకు కానీ తన తండ్రికి కానీ తెలిపితే బాగుండేది. తెలిపితే ఏదో ఒకటి చేసేవారు, దానికి పరిష్కారంగా ఏదో ఒకటి ఆలోచించేవారు. కానీ ఆ సమయంలో ఆమె ఏం ఆలోచించాలి? ఆమె చేసిన పనేంటి? అమ్మో, నా తండ్రి ఇంటి వారిని అగ్నితో కాల్చేస్తారేమో, నేను ఏదో ఒక రకంగా కాపాడుకోవాలి, ఇగో ఈయన దగ్గర ఉన్న ఈ సమాధానం తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పేస్తే నా పుట్టింటోళ్ళు బాగుంటారు అని మాత్రమే ఆలోచించింది. కానీ ఒక విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనల్ని ఏ విషయంలోనైనా ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటే దీన్ని తప్పించుకోవడానికి మనము ఇంకెన్నో తప్పులు చేయాలి. దానికంటే బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటే వాడి స్వభావం అది, ఇది కాతే మరొకటి, మరొకటి కాతే మరొకటి మన మీద రుద్దుతూనే ఉంటాడు. కాబట్టి మొదటే మనం ఏం చేయాలి అంటే దాని నుంచి ఎలా బయటపడాలి, అవసరమైతే అనుకున్న వాళ్ళకి చెప్పేయాలి. ఈమె భర్తకి చెప్తే, ఇప్పుడు కదా మీరు కనుక చెప్పకపోతే మా వాళ్ళు ఇలా అంటున్నారు చంపేస్తామని, మరి దీనికి పరిష్కారం ఏంటి అని భర్తకు చెప్పినా తండ్రికి చెప్పినా మరోలా ఉండేది. కానీ అంత దూరం ఆలోచించలేదు. మనం కూడా అంతే, చాలా విషయాలలో తొందరపడి నిర్ణయం తీసేసుకుంటాం. చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం కదా, ఏదో వాళ్ళు అనుకున్నది జరగకపోతే జీవితమే వద్దనుకుంటారు. ఆ ఒక్కటైనా జీవితంలో ఇంకెన్నో ఉన్నాయి కదా సాధించడానికి, ఇంకెన్నో ఉన్నాయి కదా చేసుకోవడానికి, ఇంకెంతోమంది ఉన్నారు కదా వివాహం చేసుకోవాలనుకుంటే. మనం తర్వాత ఇది జరగకపోతే తర్వాత ఏంటని ఆలోచించాలి, కానీ ఇంతటితో ముగించుకోవాలి అనుకోవడం అవివేకం అవుతుంది. ఈమె చేసింది కూడా అదే. నీ తండ్రి ఇంటి వారిని కాల్చేస్తాం అనగానే, ఎక్కడ కాల్చేస్తారో, నా తండ్రి ఇంటి వారందరూ ఎక్కడ నశిస్తారో, లేక నన్ను చంపేస్తారంటే నేను నా తండ్రి ఇంటి వారు కూడా ఎక్కడ నశిస్తామో, అంటే నేను అంటే ఆమె భర్త, ఇటు తండ్రి కుటుంబం, ఇద్దరిని నాశనం చేస్తామంటున్నారు. కాబట్టి రహస్యంగా ఆ భర్త దగ్గర ఉన్న ఆన్సర్ తెలుసుకుని తన ప్రజలకు చెప్పాలనుకుందే తప్ప దానికి సొల్యూషన్ ఏంటి, నేను దీనిని ఓపెన్ చేసేస్తే బాగుంటుందేమో అని ఆలోచించలేకపోయింది. అందుకే ఆమె ఏం చేసింది అంటే, ఇక ఆ రోజు మొదలుకొని 3 రోజుల్లో చెప్పలేకపోయారు కదా, 3వ దినము నుండి 7వ దినము వరకు సంసోను గారిని విసిగించేసింది. ఎలా విసిగించింది అంటే మనం చూస్తాం కదా, అక్కడ కనిపించే మాట ఒకసారి చూద్దామా. 16వ వచనం చదువుతున్నా. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి కానీ ప్రేమించలేదు. ఇదిగో నన్ను ప్రేమించానని చెప్పావు, నువ్వంటే నాకు ఇష్టమని చెప్పే కదా, నేను అన్యురాలనైనా నా జాతి వేరైనా నువ్వు నన్ను వివాహం చేసుకున్నావు, నన్ను ఎంత ప్రేమించానన్నప్పుడు నా మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే ఇది నాకు చెప్పు. ప్రేమికుల మధ్యలో ఏది ఉండకూడదు, ప్రేమించిన భార్యాభర్తల మధ్యలో కూడా రహస్యాలు ఉండకూడదు. నీకు తెలిసిన ఇప్పుడు కదా భావం నాకు తెలియాలి, అప్పుడే కదా మన ఇద్దరి మధ్యలో ఏ భేదము లేదు, అరమరికలు లేని అమరమైన ప్రేమను మనం అనుకుంటారు. కానీ సమాధానం ఇప్పుడు నీకు తెలుసు నాకు తెలియదు, అలాంటప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే ఎలాగా? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే తప్పకుండా ఆ విప్పుడు కదా భావాన్ని నాకు చెప్పు అని రోజు పాదాల దగ్గర పడి ఏడుస్తూనే ఉందంటండి. మీకు మాట చెప్పనా, స్త్రీలకు ఆయుధం ఏంటి అంటే కొన్ని ఆయుధాలు ఉంటాయి కొన్నిటికి. ఉదాహరణకు చేపలు పట్టేవాడికి వల ఆయుధం, పోలీసోడికి లాఠీ ఆయుధం, అవునా, గన్మెన్కి గన్ ఆయుధం, అలాగే జంతువులు తీసుకున్నాం అనుకోండి, తేలుకి కొండే ఆయుధం, పాముకి కోరల ఆయుధం. ఇట్లా ప్రతిదానికి అంటే వాటి వలన ఎదుటివారు భయపడతారు, వాళ్ళని వాళ్ళు సంరక్షించుకోవడానికి వీలు కలుగుతుంది. అవి వాటిని ఆయుధాలు అంటాం మనం. స్త్రీలకు ఉండే ఆయుధం ఏంటో తెలుసా? ఏడ్పు. పోట్లాడని పోట్లాడగలరు, పోట్లాడలేకపోతే మీ తర్వాత చేసే పని ఏంటి? ఏడుపు. ప్రతిదానికి ఏడ్చే వాళ్ళు కొందరు ఉంటారు, అది వేరే విషయం అనమాట. ఆడవాళ్ళ ఆయుధం ఏంటి అంటే ఏడ్పు. ఈమె చేసింది కూడా అదే. ఈమె ఏం చేసింది? పాదాల దగ్గర పడిపోతుంది. మరొకటి లేదు. సంసోను కనిపిస్తే చాలు, సంసోను గారు కనిపిస్తే చాలు. ఆమె చేసే పని ఏంటి అంటే ఆ చూపుల్లోనే కనిపిస్తే చూడడమే అర్థమయ్యే విషయం ఏంటంటే, నాకు ఆ సమాధానం చెప్పవా, నన్ను ఇంకా దూరంగానే చూస్తున్నావా, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా, ప్రేమిస్తే నాకు ఈ విషయం ఎందుకు చెప్పవు, నువ్వు చెప్తావా లేదా, నాకు చెప్పాలి, నాకు తెలియాలి, నాకు ఈరోజే తెలియాలి, ఇప్పుడే తెలియాలి అని విసిగించేసింది అనుకోండి. ఎంత విసిగించినా 7వ రోజు వరకు చెప్పలేదు ఆయన. అప్పటి వరకు ఉన్నాయన ఇంకా ఒక్క పూట ఆగితే గెలిచేవాడు, అవునా కదా. కానీ ఏం చేశాడు?
ఆమె మాటి మాటికి మీరు ఇక్కడ చూస్తే 17వ వచనంలో 16 చివరిలో చదువుతున్నాం. ఆమె వారి విందు దినములు 7 అతని యొద్ద ఏడ్చుచూ వచ్చాను. ఇంకా ఆయనకి సంతోషం ఏమంటే చెప్పండి, పెళ్లి చేసుకున్నాడు కానీ హ్యాపీగా భార్యతో విందు చేసి సంతోషంగా గడపడానికి వచ్చాడు. ఆ సంతోషంలో పాలు పంచుకోవడానికి 30 మంది కుర్రోళ్ళు వచ్చారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? అసలు సంతోషమే లేదు. ఏమంటే ఆయన విప్పుడు కథ వేశారో అది వాళ్ళకి తెలియదు. పైగా అది పందెం, వస్త్రాలు పందెం. పైపచ్చి వాళ్ళు ఏమంటున్నారు, మా ఆస్తినంతా దోచుకోవడానికి అతన్ని మీరు ప్రేరేపించి విప్పుడు కథ వేసి మా ఆస్తిని దోచుకుందాం అనుకుంటున్నారా? కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తాం, చంపేస్తామన్నారు. ఇక ఇవేం చేస్తుంది, ఒకటే ఏడ్పు. సంసోను గారు కనిపిస్తే ఏడ్పు. సంసోను గారు పిలిచిన మరి ముభావంగానే ఉందేమో, సంసోను గారు ఏదైనా అడిగినా ఇస్తుందో లేదో, ఇచ్చిన ఎలా ఇస్తుందో, ఆమె మనసంతా దేని మీద ఉంది, ఇప్పుడు కదా భావం చెప్పాలనే దానిలోనే ఉన్నారు. ఇక విసిగిపోయినటువంటి ఆయన చేసిన పని, 7వ దినమున ఆమె అతని తొందర పెట్టినందున అతడు ఆమెకు దానిని తెలియచేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను. ఇంకీనా తట్టుకోలేకపోయారు ఆమె తొందరని. ఇక చెప్పేశాడు, ఏం లేదమ్మా, నీ దగ్గరకు వచ్చేటప్పుడు సింహాన్ని చీల్చాను, సింహం చెవిలో నుంచి తేనె వచ్చింది, ఆ తేనెను తిన్నాము, అది ఇప్పుడు కదా బలమైన దానిలో నుండి తీపి వచ్చిన, బలమైనది సింహము, తీపి అంటే తేనె, తిను దానిలో నుండి తిండి వచ్చాను, తేనె తినేది కాబట్టి అనేది విషయం చెప్పేశారు. అంతే. ఇలా చెప్పారో లేదో వెంటనే నిమిషాల్లో, ఇంకా చెప్పండి క్షణాలలో ఆ వార్త తన జనులకు తీసుకుని వెళ్ళిపోయింది. సూర్యాస్తమయం అయ్యేలోపు వాళ్ళు వచ్చేసారు, సమాధానాన్ని చెప్పేశారు. ఈరోజు సంసోను గారి భార్య దగ్గర మనం నేర్చుకోవలసిన విషయం ఏంటి అంటే, మన జీవితాలలో అనుకోకుండా కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి. కొన్ని సందర్భాలలో మనం నష్టపోవలసి వస్తుంది. కొన్ని సందర్భాల మన వలన ఎదుటివారు నష్టపోయే అవకాశం ఉన్నప్పుడు, మనల్ని ఎవరైనా ఎదుటివారు బెదిరిస్తున్నప్పుడు బెదిరిపోయి ఒక తప్పుకు అనుకూలంగా 4-5 తప్పులు చేయకుండా ఆ విషయాన్ని పెద్దవారి దృష్టికి తీసుకుని వెళితే మొదటిలోనే దానికి పరిష్కారం దొరుకుతుంది. అలా చెయ్యలేకపోయింది కాబట్టి ఆవిడ ఏం చేసింది, భర్త గౌరవం కంటే, అవును కదా, మీరు ఆలోచించండి, వాళ్ళు చెప్పలేకపోతే వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళు చెప్తే ఈయన ఓడిపోతారు. ఇప్పుడు వివాహమైన ఒక స్త్రీ చేయాల్సిన పని ఏంటి, ఎవరి గౌరవాన్ని కాపాడాలి చెప్పండి. అంటే తల్లిదండ్రులు వద్దని కాదు, కానీ భర్త దగ్గరికి వచ్చాక ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి, భర్తకే ఇవ్వాలి. భర్తని గెలిపించుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుడు స్త్రీని సాటి అయిన సహాయముగా ఇచ్చారు కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఈవిడ వాళ్ళు అడిగారు అనుకోండి, నాకు తెలియదండి, ఇది ఇప్పుడు కదా, ఇది పోటీ కదా, నేను రహస్యంగా తీసుకొచ్చి చెప్పినంత మాత్రాన మీరు పోటీలో గెలిచినట్లు ఎలా అవుతుంది అని మాట్లాడగలగాలి. ఒకవేళ మాట్లాడలేకపోతే ఏం చేయాలి, భర్తకి చెప్పాలి, లేక తల్లిదండ్రులకు చెప్పాలి. ఇవేమీ చేయకుండా సొంత నిర్ణయం తీసుకొని భర్తని విసిగించి దానికి వాడిన అస్త్రం ఏంటి అంటే ఏడ్పు. రెండోది ఏంటి అంటే, నువ్వు నన్ను ప్రేమించట్లేదు, ప్రేమిస్తే నువ్వు నన్ను ఇన్నిసార్లు అడిగించుకోవు అంటే ఆయన దగ్గర ఎలా అడుగుతుంది, తెలుసుకోవాలని మాత్రం అడిగినట్లుగా అడుగుతుంది. కానీ మనసులో ఉన్నదేంటి, తన జనులకు చెప్పి తన జనులను గెలిపించాలి అనుకుందామే. మొత్తం మీద విషయం చెప్పేసిండ్రు. ఆమె వాళ్ళకి చెప్పింది, వాళ్ళు సమాధానం తీసుకొని సంసోను గారి దగ్గరకు చక్కగా వచ్చారు. సాయంత్రానికి విషయం చెప్పేశారు. అప్పుడు ఆయన చెప్పారు, ఏమని, నా దూడతో దున్నకపోతే మీకు ఈ సమాధానం తెలిసేదే కాదు, తెలిసేది కాకపోవచ్చు, కానీ నీ దూడతో దున్నేసావే, నీ దూడెళ్ళి వాళ్ళతో దున్నేసిందే. విషయం ఏమైంది, ఇప్పుడు ఏమైంది, నీ చేతుల్లో ఉన్నటువంటిది నీ భార్య చేతుల్లో విప్పేశావు. నిజంగానే భార్య భర్తల మధ్య కానీ ప్రేమికుల మధ్య కానీ రహస్యాలు ఉండకూడదు అనుకుంటాం, కానీ కొన్ని తప్పదు. ఇప్పుడు ఇక్కడ ఉండకూడదని చెప్పడం వల్ల నష్టం ఏంటి, ఓడిపోయాడు ఆయన. వాస్తవానికి ఓడిపోయేదా, అది ఆయనకి తప్ప ఎవ్వరికీ తెలియని విషయం, కనీసం తల్లిదండ్రులకు కూడా తెలియదు. కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనిస్తానండి, తల్లిదండ్రులకు చెప్పలేదు, నేను మా అమ్మా నాన్నకే చెప్పలేదు, నీకు చెప్తానా అన్నారు సంసోను గారు. అన్నారా, అన్నారు. కానీ చెప్పకుండా ఉన్నారా, భార్యకి చెప్పేశారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, వివాహమైన తర్వాత ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎక్కువ శాతం ఎలా జరుగుద్ది అంటే, ఈవిడితో తలనొప్పి ఎందుకు, కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళం కదా, పోన్లే చెప్పేద్దాం అనిపిస్తుంది. ఆ స్థాయికి స్త్రీలు పురుషుల్ని తీసుకొస్తారు. ఆయన మాట అయితే అన్నారు, ఏమని, మా అమ్మకే నాన్నకే చెప్పలేదు కదా, నీకు చెప్తానా అని. కానీ చెప్పేశారుగా, అమ్మా నాన్నకి చెప్పలేదు, కానీ భార్యకి చెప్పేశారా, చెప్పేశారు. ఎందుకు అలా జరుగుద్ది అంటే, కుటుంబంలో కలతలు
రాకుండా. ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సింది ఎవరు అంటే భార్యే. ఎందుకంటే తన భర్త గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి. ఒక మాట మనం ఆలోచిస్తే, యోసేపు గారి భార్య ఆసనెత్ గారు ఉన్నారు ఐగుప్తు దేశంలో. ఐగుప్తు దేశంలో తన భర్త ఉన్నప్పుడు ఆమె ఒక అన్యజాతి స్త్రీ అయినప్పటికీ యోసేపు గారికి భార్య అయిన తర్వాత యోసేపు గారికి అనుకూలంగా జీవించారు. 2 బిడ్డల్ని కన్నారు. ఆ బిడ్డల్ని తీసుకొని యోసేపు గారు యాకోబు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ, ఆశీర్వాదం పొందేటప్పుడు కానీ ఏ విషయంలో కూడా ఆసనెత్ గారు ఆటంకం కలిగించినట్లుగా మనకు కనిపించదు. అంటే ఆమె ఎలా మారిపోయారు? ఒక అన్యజాతి స్త్రీ అయినప్పటికీ యోసేపు గారికి అనుకూలంగా తన భర్త గౌరవమే తన గౌరవాన్ని బ్రతికిన స్త్రీగా మనకు కనబడతారు. ఇక సిప్పోరా గారి గురించి మనం జ్ఞాపకం చేసుకున్న పేర్లే ఇవి. సిప్పోరా గారి గురించి ఆలోచిస్తే, మోషే గారు మరిచిపోయి సున్నతి చేయకుండా పిల్లలకు వెళ్ళిపోతుంటే దేవుని దూత అడ్డగించి మోషే గారిని చంపడానికి ప్రయత్నించినప్పుడు రాయి తీసుకుని సున్నతి చేసి, అంటే తన భర్త దేవుడే తన దేవుడు అనుకుంది. తన భర్త దేవునికున్న ఆలోచనలు ఆమె గుర్తించింది. దేవునికున్న కోపాన్ని, దేవునికున్న ఆలోచనను పసిగట్టి తన భర్తను తన పిల్లలను కాపాడుకునే ప్రయత్నం చేసింది. నేను అన్ని రాళ్ళని కదా, నాకేమీ తెలియదు కదా, అన్నీ తెలిసిన నా భర్తే చేయనప్పుడు నాకెందుకు అనుకోలేదామె. ఒక ఆసనెత్ గారిని తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా, లేదు మనం అన్ని జాతుల్లో నుంచి వచ్చిన స్త్రీలు చాలామందిని చూస్తున్నాం. రూతు గారు లేరా? ఆమె మంది భర్త లేకపోయినా అత్తతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు. ఈ మనస్సు వివాహమైన ప్రతి స్త్రీకి ఉండాలి. కానీ విచిత్రం ఏంటంటే ఉండదు. ఇంకా మీ అమ్మ నాన్న, మీ తమ్ముళ్ళు, మీ చెల్లెళ్ళు అనే పదమే ప్రయోగిస్తారు. ఎందుకంటే అటువైపు తప్పు ఉంటుంది. వాళ్ళు అలాగే ఉంటారు, వీళ్ళు ఇలాగే ఉంటారు. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటి అంటే, ఏ రోజైతే వివాహం అయిందో ఆ క్షణము నుంచే భర్త సంబంధించినవన్నీ మనవి అనుకోవాలి. ఈమె జీవితం ఎలా ఉంది అంటే, ఒక మాట చెప్పాలి అంటే, రాహేలు గారికి సంతానం లేనప్పుడేమో దేవుని ఆశ్రయించారు. కానీ విగ్రహం విషయం వచ్చినప్పుడు మాత్రం తండ్రి విగ్రహమే, తండ్రి దేవతని తన దేవతని భావించి వెంట తెచ్చుకున్నారు. అంటే ఏం జరుగుతుంది? తనకు లోటుగా ఉన్నదేమో ఈ దేవుడు తీర్చాలి, తనకు నచ్చిన పనులు చేయడానికేమో తండ్రి దేవతలు కావాలి. ఇలాంటి ద్వంద్వ వైఖరి, 2 తలంపులు కలిగి ఉండడం అనేది దేవునికి నచ్చని పని. ఇప్పుడు ఈమె దాను గోత్రికుడైన సంసోను గారికి భార్య. ఇప్పుడు సంసోను గారి దేవుడెవరో, సంసోను గారి తల్లిదండ్రులు ఆరాధించే దేవుడెవరో ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయనను ఆరాధించే ప్రయత్నం చేయాలి, భర్తకు గౌరవం కలిగే పరిస్థితుల్లోనికి తీసుకురావాలి. అంతేగాని తన జనులు నష్టపోకూడదని, తన జనులు ఓడిపోకూడదని, తన ప్రజలు బాధపడకూడదని ఆలోచించిందే కానీ భర్తకు అవమానం కలుగుద్దనే విషయం ఆమె ఆలోచించలేకపోయింది. సరే, జరిగింది చేసేదేమీ లేదు కాబట్టి సంసోను గారు ఏం చేశారు? అన్న మాట ప్రకారం వారికి వస్త్రాలు ఇవ్వాలి కాబట్టి అష్కెలోనుకు పోయి అక్కడ వాళ్ళని కొంతమందిని చంపి కొంత సొమ్ము దోచుకొని వచ్చి వారికి ఇస్తానన్న వస్త్రాలు పంచిపెట్టేశారు. కానీ మన మనస్సులో గుర్తుండవలసిన విషయం ఏంటి అంటే, మీరు ఒక మాట గుర్తు చేసుకోవాలి. మన మనస్సులో గుర్తుండవలసిన విషయం ఏంటి అంటే, అసలు ఫిలిస్తీన్లను అంతం చేయడానికే తిమ్నాతు కూతుర్ని వివాహం చేసుకోవాల్సి వచ్చింది సంసోను గారు. ఇది మొదటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 30 మంది రావాలి, వాళ్ళతో పందెం కట్టాలి, వాళ్ళ ముందు ఈయన ఓడిపోవాలి, ఈయన అష్కెలోనికి వెళ్ళి కొంతమందిని చంపాలి, వాళ్ళ దగ్గర నుంచి కొంత సొమ్ము తెచ్చి వీళ్ళకి పెట్టాలి, ఆ తర్వాత కోపంతో ఆయన వెళ్ళిపోవాలి. ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరిగితేనే కానీ ఫిలిస్తీన్ల అంతం చూడడానికి వీలు కలగదు. ఇది మనం గుర్తించాల్సిన విషయం అనమాట. ఇక ఎప్పుడైతే వస్త్రాలు దోచుకొని వచ్చారో, ఆ పందెం కాసిన వాళ్ళకి ఇచ్చేశారో, కోపం వచ్చి సంసోను గారు ఇంటికి వెళ్ళిపోయారు. ఏం చేశారు? ఇంటికి వెళ్ళిపోయారు. పోనీ ఆ కోపం వచ్చి వెళ్ళిపోయేదేదో భార్యను తీసుకుని వెళ్ళిపోతే ఎలా ఉండేదో, లేదా కోపం వచ్చిన అత్తగారి ఇంట్లోనే ఉండి అలిగి కూర్చుంటే ఎలా ఉండేదో. ఈ రెండూ చేయలేదు ఆయన. ఏం చేశారు? అలిగి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోవడమే తిమ్నాత్ ఏం చేశాడంటే, వెంటనే తన కూతురికి సంసోను గారి స్నేహితుడిని ఇచ్చి వివాహం చేశాడు. కొద్ది రోజులు పోయిన తర్వాత సంసోను గారి కోపం చల్లారిపోయింది. మళ్ళీ భార్య కోసం వచ్చాడు. ఎందుకంటే ప్రేమించి చేసుకున్నారు కదా ఆయన, ఆమెను నచ్చి కదా చేసుకున్నారు, మనసు కూడా ఆమె నచ్చింది కదా, చేసుకున్నాడు కదా, భార్య దగ్గరకని వచ్చాడు. మన 15 అధ్యాయంలో 2వ వచనం చదువుకున్నాం. వచ్చి సరాసరి లోపలికి వెళ్ళిపోతూ ఉంటే మామగారు అడ్డుపడ్డాడు. నువ్వు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు, ఎందుకని? కూతురు మరో వ్యక్తితో ఉంది లోపల వివాహం చేసుకుని.
కాబట్టి లోపలికి వెళ్ళడానికి లేదు. నువ్వు నా కూతుర్ని ద్వేషించావనుకున్నాను, ఎందుకంటే నీ దగ్గర ఉన్న రహస్యాన్ని తీసుకుని వెళ్ళి నా జనులకు చెప్పడం చేత నీ కోపం వచ్చింది కదా, నువ్వు ద్వేషించావనుకున్నాను, ఇక నువ్వు రావనుకున్నాను, అందుకే నా కూతుర్ని మరో వ్యక్తికి ఇచ్చి వివాహం చేసేసా అని చెప్పాడు. నిజంగా ఈ మాట సంసోను గారికి ఎంత బాధను కలిగిస్తుందో మీరు ఆలోచించండి. ప్రేమించి తల్లిదండ్రులను ఒప్పించి పందెంలో భార్య మనసు గెలిచి భార్య ప్రేమను గెలవడానికి రహస్యాన్ని కూడా బయట పెట్టేసి వాళ్ళకి ఇవ్వాల్సినవి కూడా ఇచ్చేసి ఇన్ని రకాలుగా ఇన్ని విషయాలు ఎందుకు చేశాడు? ఆమె మీద ప్రేమ ఉండే కదా, భార్య మీద ప్రేమ ఉండేనా, భార్య అంటే ఇష్టం ఉండేనా, లేకపోతే ఆవిడ ఎంత బ్రతిమలాడుకున్నా చెప్పాలా? 7 దినాల తర్వాత చెప్తానమ్మా, ఆ రోజుకి మీ వాళ్ళు ఎలాగో చెప్తారు, చెప్పకపోతే నేను చెప్తాను, అప్పుడు విందుగాని అనొచ్చు. కానీ ఆమె ఏడుపు చూసి ఆమె బాధను చూసి తట్టుకోలేక, అయ్యో నేను ప్రేమించి చేసుకున్న భార్య సరిపోతే పోయిందిలే అని విషయాన్ని బయట పెట్టేశారు కదా. మరి అంత ఇష్టపడి చేసుకున్న ఆ భార్య తన కళ్ళ ముందే తన స్నేహితుడికి భార్య అయిపోతే సంసోను గారికి చాలా కష్టమైపోయింది తట్టుకోవడం. మామగారు చెప్తున్నాడు ఆమె చెల్లెలుంది, ఆమె కూడా చక్కంది అంటున్నారు, కానీ ఇక ఏమి ఆయన మనసుకి ఎక్కట్లా. వెంటనే మనకు తెలుసు కదా, 300 నక్కలను తెచ్చి తోకలు ముడేసి ఆ గోధుమలు పంట పొలాల్లోనికి వదిలిపెట్టేశాడు. అవి మొత్తం తగలబెట్టేసినాయి. ఇప్పుడు ప్రజలందరూ ఆలోచించారు, అసలు మన పంట పొలాలను పాడు చేసింది ఎవరు? ఇంకెవరు? ఆ తిమ్నా తల్లుడున్నాడే సంసోను, కూతుర్ని తీసుకెళ్ళి వేరే వాడికి ఇచ్చేసాడు కదా, కోపంతో చేశాడు అని అర్థమైపోయింది. అప్పుడు జరిగింది ఏంటి ఇప్పుడు చూద్దాం మనం. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకుందాం. ఫిలిస్తీలు ఇది ఎవడు చేసినదని చెప్పుకొనుచు తిమ్నాతీయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకుని అతని స్నేహితునికి ఇచ్చను గనుక అతడే చేసి ఉండెనని చెప్పిరి. కాబట్టి ఫిలిస్తీలు ఆమెను ఆమె తండ్రి ఇంటిని అగ్నితో కాల్చివేసిరి. మొదటిసారి సంసోను గారి భార్య ఏడ్చో బ్రతిమలాడో లాలన చేసో మరొకటి చేసో ఆ విప్పుడు కథ భావాన్ని కనుక్కోవడానికి కారణం ఏంటి? తనను తన ఇంటి వారిని కాల్చేస్తారనే కదా కాపాడుకుందామనే కదా భర్తను ఓడించైనా వాళ్ళని గెలిపించింది. కానీ చివరికి మిగిలిందేంటి? అది కాకపోతే మరొక కారణాన్ని వెతుక్కుంటారు. వాళ్ళ దృష్టిలో ఏంటి? మన దగ్గర బానిసగా పనిచేసే వ్యక్తిని వివాహం చేసుకుంటాడా, అల్లుడుగా తెచ్చుకుంటాడా తిమ్నాతు? ఏ విధంగానైనా వాళ్ళని చంపాలి అన్నది వాళ్ళ మనస్సులో ఉన్న ఆలోచన. అందుకే ఇప్పుడు ఏం చేశారు? అప్పుడు వదిలేశారు, పొడుపు కథ చెప్పారు, చక్కగా లాభం వచ్చింది, గెలిపొందామనుకున్నారు, వస్త్రాలు తీసుకున్నారు, బాగానే. ఇప్పుడు రెండో కారణాన్ని వెతుక్కుంటే అర్థమైంది ఏంటి అంటే మన పంట చేలు పాడు చేశాడు. ఏమండి, పంట చేలు పాడు చేసినంత మాత్రాన మనుషులు చంపేయాలా? పంట పోతే మరో పంట వేసుకోవచ్చా లేదా? ఈ పంట పాడైంది అనుకోండి, ఈ చేలు కాలిపోయినాయి అనుకోండి, మళ్ళీ రెండో పంట వేసుకోవచ్చు కదా. దీనికోసం మనుషుల ప్రాణాలను తీసేస్తామా అంటే వాళ్ళ మనసు ఎలాంటిదనమాట, ఏ విధంగానైనా కుటుంబాన్ని చంపేయాలనుకున్నారు. ఒకదాని నుండి తప్పించుకుంది కానీ రెండోసారి వచ్చేటప్పటికి తప్పించుకోలేకపోయింది. ఈ కారణం చూపించి కూడా జరిగింది ఏంటి అంటే తనను తన తండ్రి ఇంటి వారిని వారు అగ్నితో కాల్చేశారు. ఇప్పుడేం చేయగలిగింది చెప్పాలి? ఇప్పుడు ఏం చేయగలిగింది? వివాహం చేసుకొని ఆ వ్యక్తితో సుఖపడగలిగిందా? తన కుమార్తెకి వివాహం చేసిన తండ్రి సంతోషంగా ఉండగలిగాడా? భార్యను కోల్పోయిన సంసోను గారి పరిస్థితి ఏమైనా బాగుందా? అసలు కుటుంబాలు ఎలా ఉన్నాయి? అస్తవ్యస్తంగా ఉన్నాయి కదా, అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఒకవైపు మొదటికి మనం గుర్తించాల్సింది ఏంటంటే దేవుని కోపం ఫిలిస్తీన్ల మీద ఉంది, వాళ్ళని నాశనం చేసేయాలి, కాబట్టి ఏదో ఒక రకంగా జరిగిపోవాలి. కానీ ఇందులోని రెండో విషయం ఏంటి అంటే ఎప్పుడైతే భర్తను ఉన్నత స్థాయిలో ఉంచాలని ఆమె అనుకోలేకపోయిందో, లేక భర్త దేవుడే తన దేవుడని అనుకోలేకపోయిందో, ఆ దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏ సమస్యను తీరుస్తాడని ఆమె అనుకోలేకపోయిందో, ఒకసారి దాటిన రెండవసారి ప్రమాదంలో పడిపోయింది. ఇక్కడ ప్రమాదంలో పడకూడదన్నా, మన భర్త ఇంటి వారు క్షేమంగా ఉండాలి అన్నా, భర్తకు అవమానం కలగకుండా ఉండాలి అన్నా ఒక స్త్రీ చేయవలసిన పనేంటి అంటే కేవలం పుట్టింటి మీద మమకారం ఉంటే చాలదు, అత్తింటి గౌరవాన్ని కాపాడాలి. ఈ రెండిటికి న్యాయం జరగాలి అంటే మొదటిగా ఆమె దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎప్పుడైతే ఆమె దేవుణ్ణి ఆశ్రయిస్తుందో అందరికీ క్షేమం ఉంటుంది, అందరికీ క్షేమం ఉంటుంది. ఇప్పుడు ఈ ఫిలిస్తీ కుమార్తె కానీ లేక ఈ సంసోను గారి భార్య జీవితాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈమె వలన జరిగింది ఏంటి అంటే ఒకసారి తప్పించుకోగలిగిందేమో కానీ ప్రమాదాన్ని రెండవసారి తప్పించుకోలేకపోయింది.
తప్పించుకోలేకపోయింది. ఒకవైపు సంసోను గారి హృదయము బద్దలైపోయింది. ప్రేమించిన భార్య ఎవరో కాదు, మళ్ళీ స్నేహితుడికే భార్య అయ్యింది. ఇది మరీ తట్టుకోలేని విషయం. ఎవరో ముక్కు ముఖం తెలియనోడైతే అది వేరే విషయం కదా. కానీ ఎవరతను? స్నేహితులలో ఒకడు. నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని అని చెప్పేశాడు మామగారు. బస్ నేను అనుకునే మాట ఏంటంటే 30 మందిని పిలిచారు కదా స్నేహితులను ఆయన దగ్గరికి రావడానికి. వాళ్ళలో బాగా దగ్గరగా చనువుగా ఉండే స్నేహితుడికి ఇచ్చుంటాడేమో. ఇది మరీ తట్టుకోలేకపోయి ఉంటారు సంసోను గారు కదా. మనం మాట్లాడుకునేటప్పుడు భర్త కొట్టినందుకు కాదు కానీ తోడుకోళ్ళు దెప్పినందుకంట. అట్లాగే ఈమె పెళ్లి చేసుకున్నందుకు కాదు కానీ ఆ పెళ్లి చేసుకున్నది ఎవరిని? తన స్నేహితుడిని అవ్వడం మరీ తట్టుకోలేకపోయి ఉండొచ్చేమో. తన కళ్ళ ముందే కొద్ది రోజుల్లోనే ఈ ఎడబాటు జరగడము సంసోను గారు తట్టుకోలేక చేస్తే ప్రజలేం చేశారు? మన చేలను పాడు చేసిన సంసోను బ్రతకడానికి వీలు లేదనుకున్నారు. సంసోను గారిని చంపడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ లోపే వారు చేసింది ఏంటి అంటే సంసోను గారి భార్యను ఆమె తండ్రి ఇంటి వారిని అగ్నితో కాల్చి చంపేశారండి. మరి అగ్నినే ఎందుకు వాళ్ళు వాడుకున్నారో నాకు తెలియదు. మొదటిసారి చెప్పింది ఆ కారణమే. అదే కారణంతో వాళ్ళు మరలా ఏం చేశారు? ఆ తండ్రి ఇంటి వారిని అగ్నితో కాల్చి చంపేశారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మన తండ్రి ఇంటి వారైనా, మన స్వజనులైనా, మన అత్త ఇంటి వారైనా ఎవరైనా క్షేమంగా ఉండాలి, అగ్నిలో కాలకూడదు అంటే రెండవ మరణానికి వెళ్ళకూడదు అంటే ప్రతి స్త్రీ చేయవలసిన పని ఏంటి అంటే జ్ఞానంతో నడుచుకోవాలి. స్త్రీ జ్ఞానంతో నడుచుకోవడం అంటే డబ్బులు పెట్టి ఏదో కొనేసేయడం, మాటలు పెట్టి ఏదో మాటకారితనంతో ఏదో సంపాదించడం కాదు. మనస్సును దేవుని పైన ఆనుకునేలా చేసి దేవునిని ఆశ్రయించి ఆ సమస్యకు పరిష్కారం ఏంటి అని దేవుని దగ్గర అడిగి తెలుసుకొని మనం మసులుకోగలిగితే అందరినీ రక్షించుకోవడానికి మనకు అవకాశం కలుగుతుంది. అది లేకపోవడం వలన ఈమె దేవుణ్ణి కలిగిన దేవుడే ఏర్పాటు చేసిన సంసోను గారికి భార్య అయినప్పటికీ సంసోను గారి దేవుని తన దేవునిగా తెచ్చుకోకపోవడం, తన దేవునిగా భావించకపోవడం, భర్తకు అనుకూలంగా లేకపోవడం వలన వారు ఒక విషయంలో బెదిరించిన ఆ విషయం కాకపోయినా మరొక విషయంలోనైనా అదే రీతిలో తన కుటుంబాన్ని కోల్పోయే పరిస్థితిలోనికి ఆమె వెళ్ళిపోయింది. ఆమె తండ్రి ఇంటి వారిని అగ్నితో కాల్చేశారు. ఈరోజు మన ఇంటి వారిని, మన తల్లి ఇంటి వారిని కావచ్చు, అత్త ఇంటి వారిని కావచ్చు, ఎవరినైనా అగ్ని ప్రమాదంలో నుంచి మనం కాపాడుకోవాలి అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే ఏదో రహస్యంగా ఏదో చేస్తే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు తప్పించుకుంటామేమో. 11వ సారైనా శత్రువు మన మీద ప్రమాదం అటాక్ చేయడం జరుగుతుంది, మనకు ప్రమాదం జరుగుతుంది. కాబట్టి అన్నిటికీ శాశ్వతమైన పరిష్కారము, సమాధానం కలగాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి, భర్తకు గౌరవం కలిగేలాగా చూసుకోవాలి, భర్త దేవుడే మన దేవుడని భావించగలగాలి. అలాని నువ్వు ఒక క్రైస్తవురాలు అయ్యుండి విగ్రహారాధన వైపు వెళ్ళమని నేను చెప్పను. ఎందుకంటే బైబిల్ చట్టం ప్రకారం విగ్రహారాధనను దేవుడు ఆత్మీయ వ్యభిచారంతో పోల్చారు. ఇప్పుడు భర్త చేసినట్టే చేయాలన్నామని మనం క్రైస్తవులమైన భర్త విగ్రహారాధికుడైతే అటువైపు వెళ్ళడం కాదు. అసలు ఆ పని మనం చేయకూడదు కదా. వాక్య ప్రకారం ఏంటి? అన్యులను వివాహం చేసుకోవడం, చేసుకొని నేను కాపాడుతాను అంటే అది 1% కూడా ఉండడం కష్టం. అందుకే క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం, చీకటికి వెలుగుతో ఏమి పొత్తు, మనం మాట్లాడుకునే మాటలు ఇవన్నీ. అయిపోయిన తర్వాత ఏదో చేయాలి అనుకుంటే పొరపాటు. కానీ ప్రార్థించి దేవుని చిత్తానికి అనుగుని చేసుకోవడం వలన దేవుని సంకల్పం ప్రకారం జరగడానికి అవకాశం ఉంటుంది. మీరు అనుకోవచ్చు, మరి ఇప్పుడు ఇక్కడ అన్యజాతి స్త్రీని చేసుకుని ఏం లాభం పొందారు సంసోను గారు? ఏం పొందలేదు. కాబట్టి ఈ రాత్రి సంసోను గారి భార్య ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం, మన ఇంట్లో ఏదైనా సమస్య వస్తే అది మనలోనే పెట్టుకుని దాని నుండి బయటకు రావడానికి ఏవేవో తెలిసి తెలియని పిచ్చి పిచ్చి పనులు చేసి ప్రమాదంలో పడడం కంటే దాన్ని మనకంటే పెద్దవారికి ఆ విషయాన్ని నిదానంగా తెలియచేసి దాని నుంచి బయటపడడం ఉత్తమం. దీనికంటే ముందు మనం దేవునిని ఆశ్రయించడం మంచిది. ఈ రెండూ చేయలేకపోవడం వలన తన జీవితము, తన కుటుంబము సర్వనాశనం చేసుకున్నారు సంసోను గారి భార్య. మరి మనం అలా ఉండకూడదు. భర్తకు సాటి అయిన సహాయముగా, సహకారులుగా మనం ఉండాలి. చేతనైతే ఆసనత గారిలాగా, చేతనైతే రూతు గారిలాగా, చేతనైతే మనం చెప్పుకున్న పేర్లు కదా, సిప్పోర గారిలాగా మనము భర్తలకు సహకారులుగా సమాజంలోనూ దేవుని దృష్టిలోనూ గుర్తింపు పొందేవారిగా ఉండాలి. అంటే మనం దేవుని ఆశ్రయించేవారిగా ఉండాలి. మరి అలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన ఆనుకున్న వారి పూర్ణ శాంతి గల వారిగా కాపాడుతున్న దేవుడు సెలవిచ్చారు కనుక దేవుని మీద ఆనుకోవాలి, లేకపోతే ఇలాంటి స్థితి వస్తుంది అని సంసోను గారి భార్య జీవితం మనకు నేర్పిస్తుంది. ఈ విషయాలు నేర్చుకున్న మనం జాగ్రత్త పడదాం, మన కుటుంబాలను రక్షించుకుందాం, పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.